ఇంకొకటుంది అంటే లేడీస్ అఫెండ్ అవుతారేమో గానీ, రెగ్యులర్‌గా ఖచ్చితంగా పార్లర్‌కెళ్తారు. హ్మ్. అండ్ అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన డీటాన్స్ కానీ, ఈ క్రీమ్స్ కానీ, హ్మ్. షేడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి గానీ, రెగ్యులర్ ఫాలో అప్ ఉంటుంది కొందరిలో. హ్మ్. వాళ్ళల్లో ఏమైనా ఇబ్బందొస్తదా ఫ్యూచర్‌లో? అంటే ఇప్పుడు మనం ఫేషియలే హ్మ్. అనుకోండి. సెలూన్ అంటే ఫేషియల్‌కెళ్తారు హ్మ్. కదా! సో, ఫేషియల్‌కెళ్ళినప్పుడు వాళ్ళేం ప్రోడక్ట్ వాడుతున్నారో తెలీదు. హ్మ్. అది మనకి సూట్ అవుతుందా లేదా తెలీదు. హ్మ్. తర్వాత అసలు మీకు అది ఎంతవరకు రిజల్ట్ ఇస్తుందనేది తెలీదు. హ్మ్. ఇప్పుడు చాలామంది సెలూన్స్‌కెళ్ళి రియాక్షన్స్‌తో గూడా వస్తారు. ఓహ్! బావుందని గూడా వస్తారు. ఓకే. సో, రియాక్షన్స్ ఏంటి అంటే ఆ ప్రోడక్ట్ మీకు సూట్ అవ్వట్లేదు. హ్మ్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీ స్కిన్ టైప్‌ని బట్టి మీ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. హ్మ్. మీది ఒకవేళ డ్రై స్కిన్ లేదంటే వెరీ సెన్సిటివ్ స్కిన్. వాళ్ళు చాలా హార్ష్ కెమికల్స్ యూజ్ చేశారనుకోండి. అప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్ అవుతది కదా! హ్మ్. సో, డ్యామేజ్ అవ్వడం చాలా ఈజీ. కానీ దాన్ని మళ్ళీ రిపేర్ చేయడం అనేది చాలా కష్టం.